ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ధమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ అయితే లాక్ అయింది. మైథలాజికల్ టచ్ తో రూపొందించిన స్టోరీ ఇది. ఇంతవరకు ఈ కాంబినేషన్ లో ఫెయిల్యూరే లేదు. చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అంచనాలు ఏర్పడడం సహజమే. అయితే త్రివిక్రమ్కి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. కానీ బన్నీకి మాత్రం మూడవ చిత్రం. పుష్ప 2 భాగాలతో పాన్ ఇండియాలో అతడు సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలుసు. పుష్ప 2తో ఏకంగా బాహుబలి రికార్డులే బ్రేక్ చేశాడు. దీంతో పాన్ ఇండియాలో అతడి మార్కెట్ అంతకంతకు రెట్టింపైంది. ప్రస్తుతం అతడి స్టార్డమ్ పీక్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో గురూజీతో ఐకాన్ స్టార్ ఆ అంచనాలు అందుకునే సినిమాలే చేయాలి. మరి ఆ బాధ్యత మాత్రం గురూజీదే. అతడిపై ఉన్న నమ్మకంతో బన్నీ మరో ఆలోచన లేకుండా గురూజీతో తొలి పాన్ ఇండియా సినిమా అయినా కానీ కాన్ఫిడెంట్ గా మూవ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కూడా స్టోరీ విషయంలో అంతే కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ లాక్ అయినా కానీ నిత్యం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్టోరీకి సంబంధించి వీలైనంత వరకు బెటర్మెంట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫైనల్ డ్రాఫ్ట్ స్టోరీని మరోసారి బన్నీకి వినిపించబోతున్నారట. మరి ఈ నెలాఖరున ఈ ఇద్దరి మధ్యన మళ్ళీ స్టోరీ జరుగుతుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈసారి బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రధాన మార్పుల గురించి ఈ చర్చ జరుగుతుందని అంటున్నారు. బన్నీకి స్టోరీ లైన్ వినిపించినప్పటి నుంచి త్రివిక్రమ్ ట్రావెల్ అవుతున్నారు. కానీ పుష్ప 2 రిలీజ్ అనంతరం మాత్రం ఇంతవరకు మరో డిస్కషన్ జరగలేదట. మరి ఈ నేపథ్యంలోనే ఫైనల్ డ్రాఫ్ట్ తో మరోసారి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.